ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ వచ్చినట్టు నిన్న మీటింగ్ పెట్టిండ్రు. ఏం చెప్పిండ్రే? ప్రజాపాలన ప్రజాపాలన అని ఊదరగొట్టిపోయింది. అది నిజంగా ప్రజాపాలననా? ప్రజా వంచక పాలన, ప్రజలను వంచిన పాలన కాంగ్రెస్ పాలన. అసలు ఎవరినయ్యా మీరు ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిన హామీ, మా ఉద్యోగులకు ఇచ్చిన హామీ, మా కార్మికులకు ఇచ్చిన హామీ ఒక్కటన్నా అమలైందా కాంగ్రెస్ పాలనలో? 2.5 సంవత్సరాలైంది. ఏం చెప్పిండ్రు? మేం రాగానే వెంటనే పిఆర్సీ ఇస్తాం, వెంటనే పెండింగ్ డిఏలు ఇస్తాం. వచ్చినాయే? ఇవాళ 2.5 ఏళ్ళైనా పిఆర్సీకి ఉలుకు లేదు, నా పలుకు లేదు. వత్తదా రాదా కూడా చెప్తలేరు. 2.5 ఏళ్ళు అయిపోయింది. నిన్న 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూసిండ్రు. ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి, పిఆర్సీ వస్తదేమో, మా జీతాలు ఏమన్నా పెరుగుతాయేమో. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశే మిగిలింది. పుస్తకం కూడా పురాగా చదవలే, ఎండగొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకుంటున్నాడు. అయితే ఆ పిఆర్సీ గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 డిఏలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 డిఏలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని డిఏలు ఆడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, డిఏలు ఇయ్యడు, పిఆర్సీలు ఇయ్యడు. ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. అరే గా ఆశా వర్కర్లు రాగానే 18,000 చేస్తా అన్నాడు. వచ్చిందా? పాపం వాళ్ళు రోజు కోటి కాడ ధర్నాలు చేస్తుండ్రు. నిజంగానే ఇది ప్రజాప్రభుత్వం అయితే 2.5 ఏళ్ళైంది కదా, మేనిఫెస్టోలో చెప్పినావు, ఎలక్షన్ల ముందు చెప్పి మరి ఆశాలకు 18,000 చేసినవా? అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నావా? ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు చేస్తా అని, పిఆర్సీ ఇస్తా అని ఆర్టీసీ వాళ్ళకి చెప్పిన మాట నిలబెట్టుకున్నావా? జిహెచ్ఎంసీ కార్మికులకు వేతనాలు పెంచుతా అని చెప్పి వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకున్నావా? సింగరేణిలో అందరికీ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తా అని మాట ఇచ్చినావు, ఉద్యోగాలు ఇస్తలేడు గాని ఇచ్చిన వాళ్ళని తీసేస్తా అంటుంటే సింగరేణి కార్మికులకు మోసం, ఆశా అంగన్వాడీ కార్మికులకు మోసం, జిహెచ్ఎంసీ కార్మికులకు మోసం, ఆర్టీసీ కార్మికులకు మోసం, మా హెచ్ఎంప్లిఎస్ కార్మికులకు మోసం. మోసమే కాంగ్రెస్ నైజం. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ మోసం చేసింది. మరి ఇట్లాంటి మోసపూరిత ఈ యూనియన్ ను, మోసపూరిత ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతే మన రాంబాబు నాయక్, మన రాంబాబు గారు. మీరు రాంబాబుని గెలిపించండి. రాంబాబు గెలవడం అంటే మేమందరం కూడా మీతో ఉన్నాం. రాంబాబు ఉన్నాడంటే హరీష్ అన్న ఉన్నట్టే, రాంబాబు ఉన్నాడంటే శ్రీనివాస్ యాదవ్ అన్న ఉన్నట్టే, రాంబాబు ఉంటే మా మహమూద్ అలీ సాబ్ ఉన్నట్టు, రాంబాబు ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నట్టు. మీకే ఇబ్బంది వచ్చినా అటు అసెంబ్లీలోనైనా బయటైనా మేముంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం నాయన్ నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడనే నిలబడి 650 మంది ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసినమా లేదా గుర్తు తెచ్చుకోండి. ₹1 కూడా లంచం తీసుకున్నాడా? నిలబెట్టి ఎండీని నిలబెట్టి ఇక్కడనే ఇదే టెంట్ వేసి 650 మందికి రెగ్యులరైజ్ చేసినాం. 100 మందికి ప్రమోషన్లు ఇప్పించాం. కొత్త ఉద్యోగాలను మనం నియామకాలు చేయించే ప్రయత్నం చేశాం. కొన్ని వేల మందికి ప్రమోషన్ ఇచ్చినా ₹1 ఎప్పుడైనా లంచం తీసుకున్నారా ఈ యూనియన్? దయచేసి ఆలోచన చెయ్యండి. అందువల్ల మీరు మన సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రశ్నించే గొంతు గెలవాలి. మీరు అందరూ రాంబాబు గారిని మన గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీకేమున్నా సీనన్నా నేను మేము అండగా ఉంటాం. మీ సమస్యలు పరిష్కరింపజేసే బాధ్యత మాది.